అందరూ ఎట్లున్నారు? అంతా మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చట పట్టుకొచ్చిన దమ్మనేపుకుందామా మరి? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చటైగా ముచ్చట్లు షురు. అవుగాని చెప్పుడు మర్చిన గాంధీ భవన్లా గొర్రెలున్నాయి కాదోల్లా, గొర్రెలు గొర్రెలు. అరే ఏందోల్లా అట్లా చూస్తురు? నిజమంటే మన చేయిపాటి గాంధీ భవన్లా గొర్రెలు తిరుగుతున్నాయి. ఏందబ్బా గంత మాట అనబడుతుంది? గాంధీ భవన్లా కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కానీ గొర్రెలు ఉంటాయి అంటున్నావేంది? రేవంత్ సార్కి తెలిస్తే ఏమన్నున్నదా? మా వాళ్ళని గొర్రెలు అంటవా? గొర్రెలమా మేము అని గరం కాగల్లా అనేరు. అంటే నేనేం చెయ్యి పార్టీ వాళ్ళని అంటలేను. ఆ చెయ్యి పార్టీ ఆఫీసుకే గొర్రెలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి. అవి నిరసనలు నిలబడ్డాయి. గిట్ల కాదు కానీ ముచ్చటేందో పురాగా సమజ్ అయ్యేటట్టు చెప్తా. మరి చలో గాంధీ భవన్. అగగో దిగుతున్నాయి దిగుతున్నాయి, గొర్రెలు దిగుతున్నాయి, మేకలు కూడా వచ్చినాయి, గాంధీ భవన్లకు పోతున్నాయి. చూసిరానులా గాంధీ భవన్ల గొర్రెల మందను. ఓష్ని చేయిపాటి లీడర్లకు బదులు ఈ గొర్రెలు మేకలు మీటింగ్ ఇట్లా పెట్టుకుంటున్నాయా ఎట్లా అని కారెడ్డం ఆడారు. అట్లా ఆడద్దు. అయితే మన కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు గొల్ల కుర్మలను ఎట్లా చూసుకున్నాడోల్లా? వాళ్ళకు ఫ్రీగా గొర్రెలను మంచిండు, ఎన్నో స్కీములు పట్టుకొచ్చిండు. కానీ చెయ్యిపాటు వచ్చినాక ఆ స్కీములన్నీ గాయబైపోయినాయి. గొర్రెల ముచ్చటనే ఉంటలేదు. మరి మా గొర్రెలు ఏమాయే, మమ్మల్ని ఎందుకు దేక్తలేరు అనుకుంటా యాదవన్నలు యోగిట్ల గొర్రెలను మేకలను పట్టుకొచ్చి నిరసన చేసిరు. గాంధీ భవన్ గేటు కాడ గొర్రెలంతా మంద పెట్టి యోగిట్ల ఆందోళన చేసిరోల్లా. అసలు ఈ చెయ్యిపాటి ప్రభుత్వంలో గొల్ల కుర్మలకు న్యాయం అనేది అయితలేదట. గొర్రెలను వంచుడు లేదు, గొర్రెల కుర్మలను చెయ్యిపాటిలో దేకుడు కూడా ఉంటలేదు. కమస్క ఒక్క మంత్రి పదవో లేకుంటే నామినేట్ పదవన్నా ఇయ్యకుంటే ఎట్లా? మేము గొల్ల కుర్రలం ఏం అన్యాయం చేసినామని నిలదీసిరు. పిసిసి కార్యవర్గంలో యాదవ కుర్మలకి చోటుని, నామినేటెడ్ పదవులలో జనాభా నిష్పత్తి ప్రకారం యాదవ కుర్మలకి అవకాశాన్ని, యాదవ కుర్మలకి జనాభా నిష్పత్తి ప్రకారం పిసిసి కార్యవర్గంలో నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని. ఇక ఎవరన్నా సర్కార్ మీద మరలా పడితే కథ ఎట్లుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. పోలీసులను ఎగేసుడు, లాఠీ చార్జులు వేయించుడు, ఈడ కూడా గదే అయింది. జరసేపు పోలీసులకి గొల్ల కుర్మలకు బయసు నడిచింది. కాదబ్బా, ఈ రేవంత్ రెడ్డి పాలనలా ఇంకెవరకు న్యాయమేం చెప్పురి? రోడ్డు మీదకి రాను లెవెల్ ఇంకా ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడుతురు. ఈ సర్కారు మాకు అద్దే అద్దు అని ఇట్లా ధర్నాలు చేసుడు, ఇది ప్రజాపాలన కాదు ధర్నాల పాలన లెక్క మారిపోయిందని అంటురోల్లా. అగో జీవాలకు వైద్యము, ఇన్సూరెన్స్ అవకాశాలు, జీవాలకు వైద్యము, ఇన్సూరెన్స్ సదుపాయాలు, యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల నిష్పత్తి ప్రకారం వాటాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని. దుత్త మీద కోపము దుత్త మీద తీర్చుడు ఈ శాస్త్రం ఎరికే కదా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు వారు ఈ శాస్త్రాన్ని మస్తు ఫాలో అవుతున్నట్టు కొడుతుంది. మీకు కూడా ఈ పాటికే అర్థమయ్యే ఉంటది. కేసీఆర్ సార్ మీద కోపము కాళేశ్వరం మీద, రైతుల మీద ఎట్లా తీర్చుకుంటాడో చూస్తూనే ఉన్నాం మనం. ఈ మాట నేననుడు కాదు, రేవంత్ సారే అనే. కేసీఆర్ సార్ ఆడవాళ్ళు లేకుండా చేస్తా అని. ఇగో ఇప్పుడు గురుకులాలను, బడిపోరగాళ్ళ బతుకులను ఆగం చేసే కుట్ర నడుస్తుంది. నాకైతే గిట్లనే అనిపిస్తుంది. ఇక ఈ ముచ్చట చూస్తే మీరు కూడా ఈ మాటే వాస్తవం అని అంటారు కావచ్చు. అగో 2 ఏళ్ల కిందటి దాకా మన తెలంగాణలో చదువులు ఎట్లుండే?
గురుకులాలు ఇంకెట్లుండే గురుకులం బల్లె సీటు కోసం కిలోమీటర్ల పొడుగుత లైన్లు ఎట్టుండేడి పిల్లగాండ్ల కడుపు నిండా తిండి పెట్టి కంటి నిండా నిద్ర ఉచ్చి మంచిగా చదువులు చెప్పేటోళ్ళు కానీ ఇప్పుడెట్లున్నది పురుగులు పట్టిన అన్నము నీళ్ళ కూరలు యాలకు సార్లు లేకపోవడు కమస్కం వంటలంటేటోళ్ళు కూడా లేకపోవడు ఆగమాగం చెందర అసలు ఈ తెలంగాణ చదువులను సతనాశ చేసే కుట్రగిట్ల నడుతాందా ఏందని చాలా మందికి అనుమానాలు కూడా వచ్చినాయి గురుకులాలనైతే పొతం పెట్టే కథ నడిచిందని కూడా అంటుర్రు ఎప్పుడు లేని పిల్లగాండ్లు రోడ్ల మీదకి వచ్చిర్రు ఏడ్చుకుంటా బాధలు చెప్పుకున్నారు ఇది ఇట్లుంటే ఇప్పుడు టీచర్లను ఆగం చేసే పని పెట్టుకున్నారట ఆటలు ఆడిచ్చే టీచర్ల పోస్టులను ఇష్టం వచ్చిన తీర్లు అమ్ముకుంటున్నట కాదు అంటే పిల్లలకు ఆటలు ఎట్లా ఆడాలని తెలియనోళ్ళు కొలువులు సంపాదించి గరీబోల పిల్లలకు ఆటలను దూరం చేసిన అన్నట్టు ఇక ఇది ఇట్లున్నదా ఇంకో దిక్కు టీచర్లకు చదువులు చెప్పే పని బంద్ పెట్టించి చెకింగ్లు తనిఖీలు అనుకుంటా పంపుతురట దగ్గర 2000 మంది టీచర్లను తనిఖీలు అనుకుంటా పని చేయకుండా చేస్తాన్లట కాదు మొన్ననే కదా బళ్ళు షాలైనాయి మరి ఈ టీచర్లను చెకింగ్లు అనుకుంటా బయటికి పంపితే మరి పిల్లలకు పాఠాలు ఎవరు చెప్పాలి అంటే సర్కార్ బడి పిల్లలకు ప్రైవేట్ బల పిల్లలతో సమానంగా చదువులు వద్దా వీళ్ళు వెనకబడి పోవాలనా పాటలు చెప్పే టీచర్లు తనిఖీలకు పోతే మరి హెడ్ మాస్టర్లు విద్యాశాఖ ఆఫీసర్లు వాళ్ళేం చేయాలి ఇదెక్కడి దూరము ఇదెక్కడి తారీఖు అని టీచర్లే గరమైతురు మరి గింత జరుగుతున్న చదువుల మంత్రి ఏం చేస్తారు కావచ్చు అని అనుమానం కొట్టచ్చు అసలు చదువుల మంత్రి సెపరేట్గా ఉంటే కదా మనకు ముఖ్యమంత్రి చదువుల మంత్రాయే మరి సారు చదువుల సంగతి చూడాలనా లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తాపొకసారి ఢిల్లీకి పోవాలనా సార్కు పార్టీ రందులున్నాయి ముఖ్యమంత్రికి జిమ్మెదారులు బొచ్చడున్నాయి ఏడిదాన్నే ఉన్నది ఇవన్నిటి నడమ ఈ పిల్లల కోసం ఏం ఆలోచన చేస్తాడు ఏం చదువుల కోసం తండ్లాడతాడు అని అంటురోళ్ళ పిల్లల అమ్మ నాయన వానల్లు గురువాలే వానదేవుడా వర్షండ్లు వండాలే వానదేవుడా నల్ల నల్ల మబ్బులు వానదేవుడా మెల్లంగా గురువాలే వానదేవుడా అబ్బా ఎన్నడో పెద్ద బాలశిక్షలో చదువుకున్న పాఠం మా నాయన నాతోని చిన్నప్పుడు బట్టి పట్టిపించిందిలే అయితే వాన కోసం చేసే ప్రార్థనట గిది అందుకే వానకాలం వస్తే నాకు ఇదే పాఠం మతికత్తది అవగాని వానలు పడతానే అనొల్ల అసలు నిజం చెప్తున్నా ఎండ సంపుతుంది ఇవాళనే జరంతా ఇట్లా ముసురు ఉన్నట్టున్నది కానీ వాన లేదు ఏం లేదు నిన్న మొన్నటిదాకా ఎండాకాలం ఆఖర్లోనేమో వాన కొట్టింది వానకాలం స్టార్ట్ అయినాక వానదేవుడు ఎన్నో జాక్కున్నాడు అట్లా జాక్కున్న వానదేవుడిని బతలాడి పూజ చేసి మళ్ళా రప్పించే పని పెట్టుకున్నారు జనాలు ఎట్లనో చూస్తారా చూడరి ఫస్ట్ మనము ములుగు జిల్లా కొత్తూరు దిక్కు పోదాం ఇగో తొవ్విటే చూయిస్తుంది కదా రారి మరి ఈడ దేవుని గుట్టున్నది గుట్ట మీద ఏమైతుందంటే ఓష్ని ఇదేంది అన్నం తింటూరా ఎట్లా తింటే తినని గాని పల్లెం లేదా వీళ్ళకు కమస్కం ఇస్తరాకులన్నా తెచ్చుకుంటే ఏమో అనుకునేరు వీళ్ళు ఆడదేవునికి నైవేద్యం పెడతారు ఇది ఊరాచారము వానలు కురవాలని ఈ ఊరి జనాలు ప్రతి ఏడాది వానకాలంలో పెద్దగుట్ట కాడికి పోయి దేవుని గుడి కాడ బియ్యం బెల్లం పాలు కుడుకతోని పాశ బువ్వ చేసుకుంటారు ఈ బువ్వను లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెడతారు అటెనక పెద్ద బండరాయి మీద ఆ పాశ బువ్వను పోసి ఊరి జనాలందరికి ఇట్లా తినుకుంటా మొక్కు చెల్లించుకుంటారు ఇట్లా చేస్తే ఆనదేవుడు కర్ణించి మస్తు వానలు కురిపిస్తాడని ఇలా నమ్మిక ఇట్లా ఎప్పటి సందాస్తున్న ఆచారం అట
వ్యవహారం అట్లుంటే ఇక ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడుల చిట్టి పొట్టి పిల్లలు ఆడ కోసం ఏం చేస్తానో చూడుర్రి. వారెవ్వా చూసిరా పిల్లలు ఎంత పెద్ద ఎగురం పెట్టుకున్నారో. ఆన కోసం మానవ పాడులో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లగాన్ని తీసుకొచ్చి లికమాయకు మట్టితోని గప్పిపిస్తారు. అటెన్గా పూజలు చేసి అలుకు చల్లుతారు. ఇట్లా చేస్తే మట్టిని గడిగేదందుకు మీదికెళ్ళి గంగమ్మ తల్లి వస్తుందని నమ్మిక. ఇట్లా ప్రతి ఏడాది చేస్తారట. చేసినప్పుడల్లా వానలు మంచిగా పడతాయటనోళ్ళ. ఇక నిర్మల్ జిల్లా బైంసా మండలం మహాగంలా వానదేవుని చల్లని సూపు కోసం బిందెల గోదావరి నీళ్లు పట్టుకొని ఊరేగించుకుంటూ పోయి ఊర్లో ఉన్న గుళ్ళకు ఇట్లా జలాభిషేకాలు చేసిర్రు. పూజలు చేసి ఆడదేవునికి మొక్కుకున్నారు. కానీ ఏ మాట కామాటనొల్ల మన తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు, పండుగలు, ఆచారాలు. ఆడదేవుడి కోసం ప్రతి ఊర్లే ఊరి ఆచారం ప్రకారం ఇలాంటి పూజలు చేస్తూనే ఉంటారు. అయితే నేను ఇంట్లో ఉంటానోళ్ళ మా నాయన దినం పండుకునేటప్పుడు బిడ్డ దర్వాజా గొల్లం పెట్టినవా, గ్యాస్ బంద్ చేసినవా, జర చూడు, జర గ్యాస్ మొద్దు కింద కూడా కటకను బంద్ పెట్టు అని అంటుంటాడోళ్ళ. ఇక బంద్ చేసిండే బాపు అనుకుంటా మళ్ళొకసారి చెకింగ్ చేస్తా. అయితే మా నాయన గంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటుండో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గ్యాస్ అంటేనే ఘోరం అని అంటారు కదా, దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొయ్యి వెలిగించుడే కాదు, తేడా కొడితే పోతం కూడా ఎత్తది. ఇగో గీళ్ళింట చూడు గ్యాస్ మొద్దు ఎంత పని చేసిందో. చిన్నదే, మీరు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తున్నా గంతే. ఇగో ఈ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. పైపులకి వెళ్ళి గ్యాస్ పోతూనే ఉన్నది. పేల్తదా 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 గిట్లనే అనుకున్నా. చల్లారినట్టున్నది కదా, అంతల్ని అటుకెళ్ళి అక్క అటుకెళ్ళి ఇంకొక ఆయన వచ్చిండు. అవసరమా? గ్యాస్ అంటే ఇంత డేంజర్ వల్ల దానేమో షేకింగ్ చేసే పని పెట్టుకున్నారు. ఇక చూడురి మంట. వామ్మో, నాకైతే గుండె పోటు వచ్చినంత పని అయింది. గ్యాస్ ముద్ద ఏం వేలలే, కానీ ఇల్లంతా గ్యాసే కదా. గ్యాస్ అంటేనే ఘోరం. ఇక లోపల లైట్ బుగ్గ వేడికి మంటలు వెళ్ళినట్టున్నాయి. ఆడికెళ్ళిదాకా మంటలు వాకినాయి. ఇంకా నయ్యం వీళ్ళకేం కానట్టున్నది. ఉరుకుడు పెట్టిరు. నేను అదే ఏందంటే గ్యాస్ ముద్ద అనేది చాలా డేంజరు. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వాసన వచ్చినట్టు అయినా కానీ దాన్ని సరి చేసుకోవాలి. లీక్ అవుతుంది అనిపిస్తే దూరంగా ఉండాలి. ఏమంటున్నా? అబ్బా ఏంది ఈ ముచ్చట చెప్పాలనా వద్దా, చెప్పాలనా వద్దా? అయితే ఈ రెండేళ్లలో ఒకేళ్ళు పట్టుకోరోళ్ళ ఏంది అందదని చూస్తారా? సరే పట్టురు, నేనే చెప్తా. కానీ అయితే కొందరు భయాలు తీరుస్తా. మన ఆడోళ్ళని బదరం కాకుండా కూడా చూస్తా.
ఏందబ్బా భయాలేంది బదనామైంది చెప్పాలన్నా దాన్ని నువ్వు సోచాయించుడేంది అసలు కథ ఏంది కార్ఖానేంది అని అంటారా అసలు నేను ఈ సంపుకునుడు గిప్పుకునుడు ముచ్చట్లు చెప్ప మీకు కూడా ఎరకనే కానీ ఈ నడుమ ఇసోంటి చాలా అవుతున్నాయి హాకరికత్తే మనోళ్ళను బనాయిస్తురు బదనాన్ చేస్తాన్లు సరే చేసేటోళ్ళు ఏతనే ఉంటారు కానీ గద్వాళ్ళు ఏమైందో ఎరికేనానోళ్ళ చూడురు మీరే అసలు ఏందిది ఈ పెండ్లిలు వేసుకున్నాడు ఎందుకు పొడుచుకున్నాడు ఎందుకు సంపుకున్నాడు ఎందుకు ఏహప్ప అసలు నాకైతే శీదర పుడుతుంది కొందరి మీదట్ల గురించి ఆలోచిస్తుంటే మీరు అటు డ్రమ్ము కథ మీకు ఎరుకున్నదే కదా ఇక హనీమూన్ మడ్డర్ ఇంకా కండ్లాల మెదులుతూనే ఉన్నది ఇక ఇప్పుడు మన జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా గిసొంటిది అయింది ఇగో ఈ ఫోటోలల్లా జంట మంచిగున్నది కదా చూస్తుంటే కానీ అమ్మగారు మాత్రం కడపలు ఇసం పెట్టుకున్నది పెరిమిటిని పొతం చేసింది లగ్గమై 1 రోజులు కూడా కాలేదోల్లా కథం బలి తీసుకున్నది పెళ్లి పిల్లగాని పేరు తేజేశ్వరు ఈడ గద్వాలకానే ఉంటాడు అయితే ఈయనకు ఆంధ్ర ఆమెతోనే లగ్గమైంది కర్నూలులో ఉంటుంది ఆమె పేరు ఐశ్వర్య 1 రోజుల కిందట లగ్గమైంది మరి సంతోషంగా ఉండాలనా అద్దా ఈ ఐశ్వర్యకు ఇంకో సోపతిగాడున్నాడట ఆడు కర్నూలులో బ్యాంకులో పనిచేస్తాడట మరి సోపతిగాడు ఉన్నప్పుడు ఆనే లగ్గం చేసుకొని ఉండే నడిమిట ఈ తేజేశ్వరి ఏం పాపం చేసే సరే చేసుకున్నది మరి అంత మనిషిపై పెన్మిడితోనే మంచిగా కాపురం చేసుకోవాలనా ఊహు ఆ సోపతిగాంతో కలిసి పెనిమిటిని పోతం పెట్టిందట సుపారి మాట్లాడుకున్నారట 4 కలిసి ఈ తేజేశ్వర్ను మాటలలో పెట్టి కార్లో పట్టుకుపోయి కత్తులతోని పొడిచి చంపిరు. డిసెంబర్లో మా తమ్మునికి అరేంజ్ మ్యారేజ్ ఒక సంబంధం వచ్చింది సార్. అరేంజ్ మ్యారేజ్ బీచ్పల్లిలో చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు నుంచి అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఒక 10 days ఉన్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఒక 10-15 days తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. తర్వాత జూన్ 17వ తారీఖున మా తమ్ముడు డ్యూటీ కన్నా ఇంటికి వెళ్ళారు సార్. నైటు అయితే ఈ నైటు ఫోన్ చేశారు సార్. తమ్ముడు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే మేము అప్పుడు మొదటి రోజు మార్నింగ్ గద్వాల్ టౌన్ పిఎస్లో మేము దరఖాస్తు ఇచ్చాం సార్, మా తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. పోలీసులు కూడా వాళ్ళు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది సార్. అందరినీ ఇన్వెస్టిగేట్ చేశారు, అందరితో మాట్లాడారు సార్. ఈరోజు మార్నింగ్ 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది సార్, మీ తమ్ముడు ఇట్లా చనిపోయిండు, ఇట్లా డెడ్ బాడీ దొరికింది అని చెప్పి కాల్ చేశారు సార్. కాల్ చేసినప్పుడే నాకు అనిపించింది సార్, మా తమ్ముడు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఆ అమ్మాయి ముఖంలో సాడ్నెస్ అనేదే లేదు సార్, అసలు ఒక కన్నీటి చుక్క కూడా లేదు సార్ అమ్మాయి ముఖంలో. హ్యాపీగా ఉన్నట్టు లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించింది. కాదు పిల్లగాడు నచ్చకుంటే లగ్గమే చేసుకోవద్దు, ఇట్లా లగ్గం చేసుకునేందుకు సంపడెందుకు, ఈయనకేం సంబంధం అసలు ఈ వార్త చెప్పద్దు అనుకున్నా. కానీ ఇసొంటివి జరుగుతుంటే కొందరు ఏం చేస్తాన్లంటే ఆడోళ్ళనే బదనాం చేస్తాన్లు. ఎవరో ఒకరిద్దరికి ఇసొంటి పనులు చేసిరని కారడం ఆడచ్చునా, కొందరైతే బనాయిస్తురు పెళ్ళిళ్ళే వేసుకోవద్దు అనుకుంటా ఏమేమో రాగాలు తీస్తాన్లు సోషల్ మీడియాలో. ఎవరో ఒకరిద్దరు చేసినందుకు పెళ్ళే తప్పంటే ఎట్లా? ఆడోళ్ళే గట్లున్నారు ఈ జమానాలనే ఆడి పోసుకునేది కదా. అసలు దొంగతనం చేసుడు ఒక కళ, అది ఎవరికి పడితే వాళ్ళకు రానే రాదు, అవునా కాదా? అయితే అప్పుడప్పుడు దొంగలతోని సాయపట్టి కొందరు పోలీసులు కూడా దొంగల లెక్క మారిపోతారులా. పోలీస్ కొలువు కంటే కూడా అసలు దొంగతనాలు చేస్తేనే ఫుల్ ఆమ్దాని అని అనుకుంటారట కొందరు. అయితే నేనేమంటానా అంటే అసోంటి కొందరులా ఒకడు నా కంట పడ్డాడు అన్నట్టు. మరి నా కంట పడ్డాక నీకు కూడా చూయించుకుంటే ఎట్లా చెప్పురి, అవునా కాదా? మరి ఆ దొంగ పోలీసుని చూస్తున్నట్ట మీరు కూడా. అయితే బట్టల షాప్ వల్ల జనాలు బాగానే ఉన్నారు కదా, గిరాకు మంచిగానే ఉన్నది. పాపం షాప్ అయినా ప్యాకింగ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే అప్పుడే ఒక పోలీసారు వచ్చిండు, కనబడుతుండా? ఆడనే నిల్చున్నాడు. మరి ఎందుకు వచ్చిండో మనకు తెలియదు. బట్టలు కొనేదందుకు వచ్చిండా లేకుంటే షాయ్ తాగేదందుకు వచ్చిండా చూద్దాం మనము. అసలు ఏమన్నా ఉపాయం చేసిండా? చూసిండు పొట్లాలు పట్టుకొని మాయమైపోయిండు.
ఎంత జాగ్రత్తగా మాయం చేసిండో చూడు. దొంగలు మించి పెద్ద దొంగోడు ఉన్నాడు కదా. అసలు అయితే దొంగలతోని సహాయత వట్టి వట్టి వాళ్ళగాని విద్య నేర్చుకున్నాడు కావచ్చు. మంచిగా చూసి పొతం చేసి పడేసిండు. ఇక సారు వారి ఈ చోర కలంతా సీసీటీవీలో పడ్డది. పెద్ద సార్ల దాకా పోయింది. ఇంకా మంచిగా దొంగతనాలు చేసుడు ఎట్లనో నేర్చుకుంటాడని జైలు వేసిరట. అదన్నట్టు ముచ్చట. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గిపోలా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక నీ మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలి. టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.